హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో రెండు ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడుగుతున్నాడు క్వశ్చన్ని, సో జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి ఆన్సర్ రాద్దాను. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీరు డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఆఫ్ టూ వెక్టార్స్ అని అండ్ గివ్ ఇట్స్ ప్రాపర్టీస్, దాంట్లో సెకండ్ బిట్, అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ విత్ 2 more ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ క్వశ్చన్లో చిన్న చిన్న పార్ట్లు 3 ఉన్నాయి. ఒకటి వెక్టార్ ప్రొడక్ట్ అంటే డిఫైన్ చేయాలి మ్యాథమెటికల్గా, దాని ప్రాపర్టీస్ చెప్పాలి, 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే యూ గెట్ 4 మార్క్స్. ఫైన్. కాబట్టి వెక్టార్ ప్రొడక్ట్ యొక్క డెఫినేషన్ రాస్తే 1 మార్క్ లేదా 1.5 మార్క్, ప్రాపర్టీస్ కవర్ చేస్తే ఇంకొక 1.5 మార్క్, అండ్ 2 more ఎగ్జాంపుల్స్ యూ గెట్ 1 మార్క్. కాబట్టి 1.5 + 1.5 + 1 యూ గెట్ 4 మార్క్స్, రైట్? అది ఒక క్వశ్చను. అదైతే ఇంకో క్వశ్చన్ వచ్చి లెట్ us see డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో అట్లీస్ట్ 4-5 డిఫరెన్సెస్ కనుక మనం రాయగలిగితే వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ది 4 మార్క్స్, రైట్? సో ఈ 2 క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో చూద్దాం అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు లెట్ us see డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్. దేనికి మధ్యలో 2 వెక్టార్స్ మధ్య ప్రొడక్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇఫ్ సో వాట్ ఈజ్ ద వెక్టార్ ప్రొడక్ట్? ఫైన్. సో కాబట్టి నన్ను నార్మల్గా రియల్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం మీకు తెలుసు కదా. యూ నో వెరీ వెల్ హౌ టు మల్టిప్లై 2 రియల్ నెంబర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ a into b. Now I'll just take one more pen. Fine. So let us fine. సో కాబట్టి నార్మల్గా 2 రియల్ నెంబర్స్ మల్టిప్లై చేయాలంటే యూ జస్ట్ ఆపరేట్ విత్ సి, దట్ ఈస్ యువర్ మల్టిప్లికేషన్, రైట్? a into b. సమ్ యూ రైట్ ఇట్ యాజ్ సమ్ c. అలా కాకుండా 2 వెక్టార్స్. సో యు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నార్మల్ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ ఎ స్కేలార్ అండ్ విచ్ ఈజ్ ఎ వెక్టార్. సో దేనికైతే మ్యాగ్నిట్యూడ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 ఉంటాయి, దాన్ని ఆబ్వియస్లీ వీ కాల్ ఇట్ యాజ్ వెక్టార్. సో కాబట్టి 2 వెక్టార్స్ని ఎన్ని రకాలుగా మల్టిప్లై చేయొచ్చు అంటే దెర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్, అండ్ ద సెకండ్ వే ఈజ్ క్రాస్ ప్రొడక్ట్ లేదా వెక్టార్ ప్రొడక్ట్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏదైతే ఉందో వెక్టార్ ప్రొడక్ట్, దీన్ని వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. కాబట్టి ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ యాక్చువల్లీ ద వెక్టార్ లేదా క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. మరి నన్ను ఎలా డిఫైన్ అయింది ఇది అంటే, ఏ బార్ క్రాస్ బీ బార్ కావాలంటే మీకు ఇండివిజువల్గా ముందు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ తెలియాలి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, అది సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి కొంతసేపు, దాన్ని మాడ్యులస్ ఆఫ్ బీ బార్, దాన్ని కొంతసేపు బి అనుకోండి, ఇంటూ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్, ఇది తెలియాలి. అంటే 2 వెక్టార్స్ యొక్క మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ ఎంతో తెలిస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ తీటా. సో దీస్ 2 ఆర్ ద వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్, దే ఆర్ మ్యూచువల్లీ డిస్ప్లేస్డ్ బై అన్ యాంగిల్ తీటా. రెండింటి మధ్య యాంగిల్ తీటా అనుకుంటే, కాబట్టి అప్పుడు ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ ఇంటూ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ వేసి, అంటే సైన్ తీటా వేస్తే అక్కడికి సరిపోతుందంటే సరిపోదు. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దాన్ని ఇంకొక చిన్న వెక్టార్తో మల్టిప్లై చేయాలమ్మా. దాన్నే యూనిట్ వెక్టార్ ఎన్ క్యాప్ అంటాం. ఏంటి సార్ ఈ ఎన్ క్యాపు? ఈ ఏ బారు బీ బారు 2 వెక్టార్స్, ఏ బారు బీ బారు 2 వెక్టార్స్. ఒకటేమో ఇలా ఉందనుకుందాం, ఇంకొకటేమో జస్ట్ చూసి ఇలా ఉంది. హారిజాంటల్ ప్లేన్లో 2 వెక్టార్స్ ఉన్నాయి. సో ఇది ఏ బార్ అనుకోండి, ఇది బీ బార్ అనుకోండి. మరి ఈ రెండింటికి పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే వర్టికల్ ప్లేన్లో ఇంకొక వెక్టార్. ఈ వెక్టార్ డైరెక్షన్లో చిన్న యూనిట్ వెక్టార్, దాన్ని కొంతసేపు మీరు ఎన్ క్యాప్ అంటే, కాబట్టి ఏ బార్ బీ బార్ అనే హారిజాంటల్ ప్లేన్లో ఉన్న 2 వెక్టార్స్ తీసుకుని ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే జెడ్ డైరెక్షన్లో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, ఇది వై అనుకుంటే, ఈ జెడ్ డైరెక్షన్లో మళ్ళీ యూనిట్ వెక్టార్, అక్కడ మనం కే క్యాప్ అంటాం, ఇక్కడ దీన్ని కొంతసేపు ఎన్ క్యాప్ అందాం. సో కాబట్టి ఈ 2 వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ లేదా వెక్టార్ ప్రొడక్ట్ని ఎలా డిఫైన్ చేశారంటే పెద్దవాళ్ళు, సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ దట్ ఈస్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ దట్ ఈస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దీస్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్. మీరు చూపించేప్పుడు యాంగిల్ చూపించేప్పుడు 2 మీరు ఒక జస్ట్ బ్రాకెట్ పెడితే చాలు, దట్ షోస్ దిస్ ఈజ్ ద యాంగిల్, ఇంక్లూడెడ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్. ఈ 2 మధ్య యాంగిల్ ఏమనుకుందాం, తీటా అనుకుంటే, సో ఏ ఇంటూ బి ఇంటూ సైన్ తీటా ఇంటూ ఎన్ క్యాప్ ఏదైతే ఉందో, దిట్ ఈజ్ బేసికలీ ఏబీ సైన్ తీటా లేదా ఏబీ సైన్ తీటా ఇంటూ ఎన్ క్యాప్ బికమ్స్ ది క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్. అయితే దిస్ ఇన్ వాట్ వే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డాట్ ప్రొడక్ట్? దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ లేదా ఏబీ ఇంటూ కాస్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్.
అక్కడ ఈ ఎన్ క్యాప్లు ఏం రావమ్మా, సింప్లీ ఇట్ ఈస్ కాస్ తీటా, ఏబీ కాస్ తీటా. ఇదేమో ఏబీ సైన్ తీటా ఇంటూ ఎన్ క్యాప్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఒకటేమో ఏబీ కాస్ తీటా, ఇంకోటి ఏబీ సైన్ తీటా ఇంటూ ఎన్ క్యాప్. కాబట్టి ఫస్ట్ డెఫినిషన్ మీరు ఏం రాయాలి, కన్సిడర్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్. Their cross product or vector product is defined as modulus of the first vector into modulus of the second vector into sine of the angle between first vector and second vector, that is sin theta into n cap. Fine. So ఇది మీరు రాయాల్సి ఉంటుంది, AB sin theta into n cap. ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఇది రాస్తే సరిపోతుంది, A into B into sin theta into n cap. సరే, అక్కడికి అది అయిపోయింది. నౌ వాట్ ఈస్ ద సెకండ్, దిస్ వన్, గివ్ ఇట్స్ ప్రాపర్టీస్. గివ్ ఇట్స్ ప్రాపర్టీస్, అట్లీస్ట్ 2 ప్రాపర్టీస్ లేదా 3 ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ రాస్తున్నాను, ఐఎమ్ నౌ రైటింగ్ హియర్ ఫర్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ప్రాపర్టీస్ నార్మల్గా ఈ రెండు వెక్టార్స్ని మీరు ఏదైతే డైరెక్షన్లో క్రాస్ చేస్తున్నారో, అట్ ఈస్ ఐ మీన్ టు సే, ఏ బార్ క్రాస్ బీ బార్ అన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఏ బార్ దగ్గర స్టార్ట్ చేసి యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద యాంగిల్ ఫ్రమ్ ఏ బార్ టు బీ బార్. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఏ బార్ బీ బార్ వీటి యొక్క కామ్యుటేటివ్ ప్రొడక్ట్, దట్ ఈస్ బీ బార్ క్రాస్ ఏ బార్, ఈ రెండు ఒకటే అవుతాయా? ఈవెన్ దో యూ ఇంటర్చేంజ్ ది ఆర్డర్, ద వే యూ మల్టిప్లై దెమ్, ద వే యూ గెట్ ప్రొడక్ట్. సో ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ క్రాస్ ఏ బార్ అవుతాయంటే అవునా, దే డు నాట్. సో కాబట్టి ఏ బార్ క్రాస్ బీ బార్ అంటేనేమో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ ఇంటూ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. So sine of the angle between A bar and B bar, because angle is measured in anti-clockwise direction normally, which is taken as positive. A bar దగ్గర స్టార్ట్ చేసి B bar వరకు వెళ్తే అది అవర్ యాంగిల్. మరి B bar క్రాస్ A barలో B నుంచి A వరకు రావాల్సి ఉంటుంది, దట్ ఈస్ 360 మైనస్ తీటా. ఫైన్. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, సో దెర్ ఇస్ a difference between what we discussed, right? So kabatti one is AB sin theta and the second one is AB sin 360 minus theta. That is the difference, right? Kabatti A bar cross B bar B is equal to avutundante, it is not equal to B bar cross A bar. First property ante, so therefore commutative law doesn't hold good in the case of vector product, that is cross product. So commutative law ఏదైతే ఉందో, commutative అంటే ఆర్డర్ని మీరు ఇంటర్చేంజ్ చేసినా, మీరు మల్టిప్లై చేసే ఆర్డర్ని ఇంటర్చేంజ్ చేసినా, సో కామ్యుటేటివ్ లా ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ బార్ క్రాస్ ఏ బార్. కామ్యుటేటివ్ లా డస్ నాట్ హోల్డ్ గుడ్ ఇన్ ద కేస్ ఆఫ్ వెక్టార్ మల్టిప్లికేషన్, దట్ ఈస్ క్రాస్ ప్రొడక్ట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తీటా వాల్యూని బేస్ చేసుకుని యూ కెన్ జస్ట్ గెట్ ది ఏ బార్ క్రాస్ బీ బార్. ఈ రెండు వెక్టార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్ రెండు ప్యారలల్గా తీసుకున్నారనుకోమ్మా, ఏ బారు బీ బారు రెండు ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ అంటే ఏంటి సార్, వన్ వెక్టర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ స్కేలార్ టైమ్స్ ఆఫ్ అనదర్ వెక్టర్. సో బీ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ టైమ్స్ ఆఫ్ అనదర్ వెక్టర్ ఏ బార్ అనుకుందాం. అంటే రెండు వెక్టర్లు ఇలా ఒకటే డైరెక్షన్లో ఉండి వాటి మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉంటే, సో వీసే ఈవెన్ దో లేదా సేమ్ ఉన్నా పర్లేదు. కాబట్టి బీ బార్ ఈజ్ ఈక్వల్ టు టీఏ బార్. ప్యారలల్ వెక్టర్స్ అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది, తీటా 0 కదమ్మా. మరి తీటా 0 అయితే ఇక్కడ సైన్ 0 ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఏ బార్ క్రాస్ బీ బార్ వచ్చి 0 అవుతుంది ఎప్పుడు, వెన్ ఇన్ ద కేస్ ఆఫ్ టూ వెక్టార్స్ విచ్ ఆర్ ప్యారలల్. సో కాబట్టి సెకండ్ ప్రాపర్టీ కింద, ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, దెన్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పేయచ్చు, అయిపోయింది. నెక్స్ట్, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకో, రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్. సో అప్పుడు పర్పెండిక్యులర్ కేసులో ఇది ఏ బారు ఇది బీ బారు. పర్పెండిక్యులర్ అంటే మీకు తెలుసమ్మా, తీటా కనుక 90 degrees ఉంటే, తీటా 90 ఉంటే అప్పుడు మనం ఈ క్రాస్ ప్రొడక్ట్లో తీటా బదులు 90 పెడితే సైన్ 90 1 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, తీటా కనుక 90 degrees అయితే ఏ బార్ క్రాస్ బీ బార్ ఏబీ సైన్ తీటా కాస్త ఏబీ సైన్ 90 అంటే ఏబీ అవుతుంది. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అవుతుంది. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ దట్ యూ కెన్ మెన్షన్, ఓకే, ఫర్ ది క్రాస్ ప్రొడక్ట్ లేదా వెక్టార్ ప్రొడక్ట్. ఇకపోతే రియల్ లైఫ్లో ఎక్కడ చూస్తాను సార్, ఎగ్జాంపుల్స్ చెప్పమన్నాడు కదా. సో దానికి సి బిట్కి ఆన్సర్ ఇలా చెప్పొచ్చమ్మా. మనం ఫిజిక్స్లో రెండు క్వాంటిటీస్కి ఎక్కువసార్లు చూస్తుంటాం. ఒకటి టార్క్ అంటే యాంగులర్ మోషన్లో ఫోర్స్
ఫోర్స్కి ఇంకొక డెఫినేషన్ టార్క్ అంటాం. సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఫోర్స్ని లీనియర్ మోషన్లో ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని యాంగులర్ మోషన్లో చూస్తే సో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, దట్ ఈస్ పొజిషన్ వెక్టార్ క్రాస్డ్ విత్ ఎఫ్ బార్. సో ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ని ఆర్ బార్ అది డిస్టెన్సు, కాబట్టి ఆర్ ఇంటూ ఎఫ్, రైట్. సో టార్క్ ఈజ్ ది యాంగులర్ ఎనలాగి ఆఫ్ ఫోర్స్. లీనియర్ మోషన్లో ఫోర్స్ ఎట్లాగా యాంగులర్ మోషన్లో టార్క్ అట్లాగా. కాబట్టి దీన్ని నన్ను డిస్ప్లేస్మెంట్ వెక్టర్ లేదా ఆర్ని ఇఫ్ యూ జస్ట్ క్రాస్ విత్ ఎఫ్ బార్, ఆర్ బార్ ప్లస్ క్రాస్ ఎఫ్ బార్నే టార్క్ టౌ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు, దట్ ఈజ్ యువర్ లీనియర్ మొమెంటమ్ ఎల్. సో లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ ఇంటూ ఆర్ బార్. సో ఆర్ బార్ ఇంటూ మొమెంటమ్, రైట్. సో లీనియర్ కేస్లో లీనియర్ మొమెంటమ్ పీ బార్ అయితే యాంగులర్ మొమెంటమ్, ఇది లీనియర్ మొమెంటమ్, ఇది యాంగులర్ మొమెంటమ్. సో యాంగులర్ మొమెంటమ్ని ఎల్ బార్తో చూపిస్తామమ్మా. సో దట్ ఈజ్ యువర్ ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్, ఇక్కడ లాగానే ఆర్ బార్ క్రాస్డ్ విత్ లీనియర్ మొమెంటమ్ పీ బార్. ఈ ఎగ్జాంపుల్ ఇలా రాస్తే సరిపోతుంది, యు గెట్ ఫుల్ మార్క్స్. ఇకపోతే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. నన్ను క్వైట్ ఆఫెన్ మీరు చిన్న స్టూడెంట్స్ యూస్ టు ప్లే, మీరు పుస్తకం తీసుకుని క్లాస్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంటారు, మీరు పుస్తకాన్ని తిప్పుతుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ జస్ట్ రొటేటింగ్ ద బుక్స్ ఆన్ దేర్ సింగిల్ ఫింగర్. సో అది ఎలా జరుగుతుంది? బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్? లెట్ us టేక్ బై డిస్టింగ్విషింగ్ బిట్వీన్ దెమ్. సో రెండు కాలమ్స్ తీసుకుంటున్నా, ఒకటేమో సెంటర్ ఆఫ్ మాస్, ఇంకోటేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్, ఇంకోటేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో రెండింటిని అట్లీస్ట్ 4 డిఫరెన్సెస్ రాస్తే చాలు, ఇట్ ఈజ్ సఫిషియంట్. ఏంటి? డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ ఇది ఎక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తుంటాం అంటే సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద ఫస్ట్ డిఫరెన్స్. సో సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ద పాయింట్, center of mass, it is the point where the entire mass of the body is supposed to be concentrated. Not concentrated, it is supposed to be concentrated. ఎక్కడ కాన్సన్ట్రేట్ అయినట్టు కనబడుతుందో, ఇట్ ఈస్ ఓన్లీ సపోజ్ టు బీ కాన్సన్ట్రేటెడ్, రైట్. సో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. నార్మల్గా సెంటర్ ఆఫ్ మాస్ దేని మీద డిస్ట్రిబ్యూట్ అవుతుందని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మాస్. మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుందా అంటే చెప్పలేం. సో దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్కున్న ఒకే ఒక లక్షణం, ఎప్పుడూ సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్గా సెంటర్లో ఉండాల్సిన అవసరం లేదు ఆబ్జెక్ట్కి. ఇట్ మే లే అవుట్ సైడ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి మీరు ఏదైనా ఒక ఫిగర్ తీసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ మే ఆర్ మే నాట్ లై విత్ ఇన్ ద సో కాల్డ్ లామినా. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, పేర్లో ఉంది గ్రావిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ వేరాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒక పాయింట్ దాని కింద రాయొచ్చమ్మా, ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ. సో ఫస్ట్ది ఐఎమ్ రైటింగ్ హియర్, ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ the entire weight of the body is supposed to act. ఎక్కడి నుంచి అయితే టోటల్ వెయిట్ యాక్ట్ చేయబడినట్టు కనబడుతుందో, యాక్ట్ చేస్తున్నట్టు కనబడుతుందో దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. కాబట్టి మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్లీ యూ సీ నౌ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుందంటే ఉండాల్సిన అవసరం లేదేమో, వీ కెన్ హ్యావ్ అవుట్ సైడ్. బట్ వెయిట్, బికాస్ వెయిట్ ఈజ్ ఎ వెక్టార్ which depends on mass and acceleration. So m into g vector, right? Weight W is equal to mg. Weight is a vector, you see, mg. కాబట్టి గ్రావిటీ మీద డిపెండ్ అయ్యేదేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఒక ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ యాక్ట్ చేస్తున్నట్టు కనబడుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇక్కడ ఇట్ ఈజ్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. కాబట్టి కొంత మాస్ అక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. కాబట్టి ఓవరాల్గా ఎక్కడి నుంచి టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ సపోజ్ టు బీ కాన్సన్ట్రేటెడ్. కొన్నిసార్లు లోపల, కొన్నిసార్లు బయట.
రైట్, దట్ ఈస్ వాట్. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్, it depends on mass, fine, and it depends on weight or gravity. Second point, it depends on what? Yeah, gravity. Kabatti second characteristic that can differentiate is it depends on mass and it depends on gravity. Next, the center of mass may or may not lie. It may or may not lie. It may or may not lie within the object, within the body. It may or may ante may not and may or may not lie within the body లేదా ఆబ్జెక్ట్. బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది అలాంటిది కాదమ్మా. ఇట్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది బాడీ. సో ఇట్ లైస్ విత్ ఇన్ ద బాడీ. It lies within the body compulsoryga because it is all about weight. Weight acts at the center. So kabatti W is equal to mg. Meer ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దాని యొక్క వెయిట్ నార్మల్లీ ఇట్ ఈస్ యాక్టెడ్, సి ఇట్ విల్ బి యాక్టింగ్ ఎట్ ది సెంటర్. కాబట్టి ఇట్ లైస్ విత్ ఇన్ ది బాడీ. నౌ నాలుగో పాయింట్ కింద మీరు ఏం రాయొచ్చు అని చెప్పానమ్మా. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మాస్. So you can write it depends on distribution of the mass. So mass ఒకే చోట డిస్ట్రిబ్యూట్ అవ్వాలి లేదు కాబట్టి, so it depends on distribution of mass, whether it is continuous or discrete distribution of mass. ఏంటి నాలుగో డిఫరెన్స్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మాస్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో మాస్ పార్టికల్స్ మొత్తం తీసుకుంటే మీరు ఆ ఆబ్జెక్ట్ని వెన్ యూ కన్సిడర్ దట్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్, ఒక్కొక్క పార్టికల్ యొక్క ఇండివిజువల్ మాస్ m1 m2 అలా తీసుకుంటే నాన్న, సో అది హౌ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషనా లేదా డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషనా. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మాస్, వేరాస్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ weight. It depends on weight of the object. It doesn't distribute right. So kabatti that is the reason why it will lie within the center, and of course here it will not, may or may not lie within the center. Kabatti nalugu differences rayalsi vachinappudu minimum, so you can just express that center of mass is the point where the entire mass of the body is supposed to be concentrated. Ikkada it is the point where the entire weight of the body is supposed to act. Second question is it depends on mass, but here it depends on the gravity or acceleration, you see. Now it may or may not lie within the body. So kabatti because distribution base చేసుకుని ఉంటుంది కాబట్టి నాన్న, సో ఒక చోట ఎక్కువ ఉండొచ్చు మాస్ డిస్ట్రిబ్యూషన్, ఒక చోట తక్కువ ఉండొచ్చు. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ నీడ్ నాట్ లై విత్ ఇన్ ది ఆబ్జెక్ట్, బట్ ఇట్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది ఆబ్జెక్ట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అలాగే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మాస్, వేరాజ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్. సో ఇంకొకటి కూడా రాసుకోవచ్చమ్మా, యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ యాజ్. సో కాబట్టి ఇది నార్మల్గా సో ఇక్కడ మోషన్ గురించి తెలియజేస్తుంది, అది టాక్స్ అబౌట్ గ్రావిటీ. ఫైన్. సో ఈ క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్ చేసి యూ కెన్ గెట్ ది ఫుల్ మార్క్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి క్వశ్చన్తో కలుద్దాం. టిల్ దెన్ బై.